నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని పిలుస్తున్నాడు అర్థం కాలేదు. అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో, అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు. ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా? భగవన్నామము యొక్క వైభవం ఏమిటో, ఆయన్ని పిలవడం అంటే ఏమిటో, ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో, కోటి జన్మల నుండి తను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో, ఆ పాపాల రాశి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయాయి. లేవు ఇతనికి పాపాలు. నీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు. పెద్ద దూది పర్వతం ఉంది, ఒక నిప్పు రవ్వ చాలదా కాలిపోవడానికి? ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి? నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు. నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా? భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి. అది లేనినాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు. కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, మహాజ్వరాదులను ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొని రేనియ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు? ప్రాణం పోయాడు ఎప్పుడు చెప్పాడు? ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది, ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభలో. ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. కదలకూడదు, అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి, దాని మీదే దృష్టి పెట్టాలి, వెన్నుపాము నిటారుగా ఉంచాలి, జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు. ఆఖరికి మంచం మీద ఉన్నా కూడా గోవిందనామం చెప్పచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననేనా నరసింహశ్చ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉండొచ్చు. భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి. ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు, ఏదో పరదా అడ్డొచ్చింది, తూలేడు, పడిపోతున్నాడు. కబుక్కను నోటి వెంట నారాయణ అనో శివ అనో అనడం అలవాటు కావాలి. తూలిపోయాడు, భగవన్నామం నోటి వెంట రాలేదు, చిన్నబుచ్చుకోవాలి, అలవాటు కావట్లేదు. తూలిపోతేనే అవలేని వాణ్ణి రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను? కాబట్టి తూలిన చోట, కొట్టబడి కుందిన చోట. వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు, పైన ఒక పెద్ద దూలం ఉంది, తల మధ్యలో ధమ్మని తగింది, కళ్ళ ముందేదో మెరుపు మెరిసినట్టయి ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపోయాడు, అసలు ఏం గుర్తురాలా. తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే భగవన్నామం చెప్పగలవా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట. 104, 105 జ్వరం వచ్చేసి ఒంటి మీద తిరిగి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా? మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. అలా వెళ్ళిపోతున్నావు. అకస్మాత్తుగా త్రాచుపాము వచ్చి ఇలా పడగ విప్పింది. కేశవ, మాధవ, గోవింద, నారాయణ, మధుసూదన అనగలవా? లేకపోతే బాబోయ్ 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 అంటావా? అలా సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు. అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా? ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పెర్కొని రేని. అప్పుడు కాని విష్ణునామం చెప్పగలిగితే ఆ కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు, ఆ భగవద్గీత కించిదీత గంగాజలలభ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజు గారు రావడం, అన్ని రమ్మండం, బాబోయ్ నేను రానండం, ఆయన పీకుతూ ఉండడం, మనం లాగుతూ ఉండడం ఇవి ఉండవు. హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు. అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే. భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. విష్ణుదూతలు చెప్తున్న మాటలు. పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు.
పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు. ఒరే కార్తికేయ ఇలా రారా, అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు. అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు. ఎవరిని? తాత అయిపోయాడు కదూ, భ్రాంతి మనవల మీద. ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు 10 మాటలు. కార్తికేయుడు ఏం చేస్తున్నాడో, శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు. భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్న భగవన్నామం చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది. అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది, వాడికి అభ్యున్నతి ఉండదు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఆఖరికి ఆడుకుంటున్నాడు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు, రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు. లక్ష్మణుడు అవుట్, భరతుడు అవుట్, శత్రుఘ్నుడు అవుట్ అంటున్నాడు. అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం. ఆ హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుంకూత వచ్చేస్తున్నారు, మళ్ళీ అందరూ వచ్చేస్తున్నారు అంటున్నాడు. అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం. విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన, అది పద్యం కావచ్చు, గద్య కావచ్చు, గేయం కావచ్చు, భావం కావచ్చు, అర్థం కావచ్చు, భగవన్నామం ఉంటే చాలు. అందుకు కదూ పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. ఆ భగవన్నామములతో కూడినటువంటి గ్రంథములకుండే విశేషం అది. కాబట్టి విశ్రామ కేళినైన పద్య గద్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము, ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి. భగవన్నామం పలకడం ఎంత గొప్పదంటే, బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. భగవన్నామం పలకడం ఎంత గొప్పది అంటే, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య లాంటివి మహాపాతకం. అటువంటి మహాపాతకమైనటువంటి బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి పాపాలకి కూడా, బ్రహ్మహత్యానేక పాపాటవులకు, అటువంటి అరణ్యముల వంటి పాపాలకి కూడా దావానలం లాంటి, అగ్నిహోత్రం లాంటిది భగవన్నామాన్ని పలకడం. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువుగారు లేని సమయంలో గురుపత్ని పడుకునుండగా ఆ తల్పం మీద పడుకోవడం, అంతకన్నా నోటితో కూడా మాట్లాడకూడదు. అటువంటి మహాపాతకం చేస్తే, అటువంటి పాతకం అనేటటువంటి పాపానికి నెమళ్ళు లాంటివి భగవంతుని యొక్క నామాలు. కాబట్టి గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చెయ్యడం అనేటటువంటి మదపుటేనుగులు గుంపులనేటటువంటి పాపముల సమూహాలకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. కాబట్టి మదపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దొంగతనం చేయడం, ప్రత్యేకించి బంగారం దొంగతనం చేయడం, బంగారం దొంగతనం చెయ్యడం లాంటి మహాపాతకమనబడేటటువంటి చీకటి పాలిట సూర్యకిరణముల వంటివి భగవన్నామ కీర్తనములు. అంటే అటువంటి పాతకాన్ని కూడా పోగొట్టగలిగినటువంటివి. అవి ఎంత గొప్పవి అంటే, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ఎప్పుడు సమాధిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా అనుభవించినటువంటి ఆనందాన్ని మనకి అందింప చేయగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే. అంత గొప్పదయా భగవన్నామ సంకీర్తనం అంటే. అదేమైనా మాటలు అనుకుంటున్నావా? అటువంటి భగవన్నామాన్ని ప్రాణం పోయేటప్పుడు నారాయణాయంచు ఆత్మ ప్రలపించు, చనిపోయే ముందు అన్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయి లేవు. ఇప్పుడు పాపాలు పుణ్యాలు లేవు. ఎన్ని పాపాలు చేశాను. కన్న తల్లిదండ్రులు అన్నం పెట్టి పోషించి పెద్ద చేసి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రం ఇచ్చి వేదాన్ని నేర్పి
అగ్నిహోత్రాన్ని ఆరాధించడం నేర్పి విద్వాంసుణ్ణి చేసినటువంటి తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఇంట్లోంచి గెంటేశాను. కట్టుకున్న ధర్మపత్ని సంతానం కూడా కలగక ముందు అంతటి సౌందర్య రాశిని విడిచిపెట్టి ఒక కులటలో అందం ఉందనుకుని ఆమె వెంట తిరిగి ఇల్లాలిని వెడలగొట్టాను. ఆఖరికి దొంగతనాలు చేశాను, కళ్ళు తాగాను, వేశ్యకి పిల్లల్ని కన్నాను. జీవితం పండుటాకైపోయింది, చేసిన పుణ్యం లేదు. అయినా నారాయణ అని ఒక్క మారు అన్నందుకు నాకు ఇంత అనుగ్రహమా? నా బ్రతుకేం బ్రతుకు. ఇప్పటికైనా సరిగ్గా బ్రతకడం నేర్చుకుంటాను. ఇక నా జీవితాన్ని పరబ్రహ్మము యొక్క నామోచ్చరణ ఎందు గడిపేస్తాననుకున్నాడు.